శ్రీశైలంలో సంక్రాంతి శోభ సంతరించుకుంది. జనవరి 12 నుంచి 18 వరకు 7 రోజుల పాటు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నెల 12న యాగశాల ప్రవేశం, ధ్వజారోహణతో ప్రారంభం కానుంది. ఈ ఉత్సవాల్లో ప్రతిరోజు విశేష హోమాలు, వాహన సేవలు జరగనున్నాయి. ముఖ్యంగా జనవరి 15 సంక్రాంతి రోజున స్వామివారి కళ్యాణం వైభవంగా జరగనుంది. ఈ పవిత్ర వేడుకకు చెంచు గిరిజనులను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఇక 18వ తేదీ ఆఖరి రోజున పుష్పోత్సవ శయనోత్సవాలతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. అదేవిధంగా బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యక్ష పరోక్ష ఆర్జిత సేవలైన గణపతి హోమము, రుద్రమృత్యుంజయం, చండీ హోమాలతో పాటు మల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం, స్వామి అమ్మవార్ల లీలా కళ్యాణ మహోత్సవాలు, ఉదయాస్త మాసాన ప్రాతకాల సేవ, ప్రదోషకాల సేవ, ఏకాంత సేవలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు శ్రీశైల దేవస్థానం అధికారులు వెల్లడించారు. శ్రీశైలంలో సంక్రాంతి శోభ సంతరించుకుంది. జనవరి 12 నుంచి 18 వరకు 7 రోజుల పాటు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నెల 12న యాగశాల ప్రవేశం, ధ్వజారోహణతో ప్రారంభం కానుంది. ఈ ఉత్సవాల్లో ప్రతిరోజు విశేష హోమాలు, వాహన సేవలు జరగనున్నాయి. ముఖ్యంగా జనవరి 15 సంక్రాంతి రోజున స్వామివారి కళ్యాణం వైభవంగా జరగనుంది. ఈ పవిత్ర వేడుకకు చెంచు గిరిజనులను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఇక 18వ తేదీ ఆఖరి రోజున పుష్పోత్సవ శయనోత్సవాలతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. అదేవిధంగా బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యక్ష పరోక్ష ఆర్జిత సేవలైన గణపతి హోమం, రుద్రమృత్యుంజయం, చండీ హోమాలతో పాటు మల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం, స్వామి అమ్మవార్ల లీలా కళ్యాణోత్సవాలు, ఉదయాస్తమాన సేవ, ప్రాతకాల సేవ, ప్రదోషకాల సేవ, ఏకాంత సేవలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు శ్రీశైల దేవస్థానం అధికారులు వెల్లడించారు. శ్రీశైలంలో సంక్రాంతి శోభ సంతరించుకుంది. జనవరి 12 నుంచి 18 వరకు 7 రోజుల పాటు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, చెప్పండి, అప్పుడే శ్రీశైలంలో సంక్రాంతి శోభ సంతరించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంటే ఈ నెల 12 నుంచి 18 వరకు 7 రోజుల పాటు ఈ మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలని అత్యంత వైభవంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో శ్రీశైలంలో ఇప్పుడే ఏర్పాట్లు మొదలైనట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజా అప్డేట్ ఏంటి? ఇలా కైలాసంగా విరాజిల్లుతున్న శ్రీశైల మహా పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అంతటి ప్రాముఖ్యత చెందిన ఈ యొక్క శక్తిపీఠం కలగలిసిన అలాగే జ్యోతిలింగం కలగలిసిన ఈ యొక్క శైవక్షేత్రము ఎంతో ప్రాముఖ్యత కలది. దేశ విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులైతే తరలి వచ్చి ఈ శ్రీశైలంలో కొలువైన శ్రీ బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి వారిని దర్శిస్తారు. అయితే ప్రతి ఏటా కూడాను 2 సార్లు మాత్రమే ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఒకటి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను, అలాగే ఈ సంక్రాంతి బ్రహ్మోత్సవాలను అయితే శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తుంది. ఆ కోణంలో ఈ యొక్క 2026 సంవత్సరంలో మొదటిసారిగా వచ్చిన ఈ యొక్క మకర సంక్రమణలో వచ్చే ఈ యొక్క మకర సంక్రాంతికి సంబంధించి అయితే ఈ నెల అంటే 12 నుంచి 18 వరకు అయితే ఈ యొక్క మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు శ్రీశైల దేవస్థానం యంత్రాంగం సన్నద్ధమైంది. ఈవో శ్రీనివాసరావు పెద్ద ఎత్తున ఏర్పాట్లను చేసి ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు అయితే సిద్ధమైన పరిస్థితి ఉంది. ప్రధానంగా అయితే అష్టాదశ శక్తిపీఠము, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన ఈ యొక్క శైవక్షేత్రము కావడంతో ఈ మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకొని ఈ యొక్క అంటే ఈ వేడుకలను అయితే నిర్వహించేందుకు అత్యంత వైభవంగా వేడుకలు నిర్వహించేందుకు అయితే ఇప్పటికే అధికారులను అయితేమి, ఇక్కడ వైదిక కమిటీని అయితేమి మొత్తాన్ని కూడా సన్నద్ధమైన పరిస్థితి ఉంది. పాంచాహిక దీక్షతో 7 రోజుల పాటు జరిగే ఈ యొక్క బ్రహ్మోత్సవాలు అంటే 18 రోజులైతే ముగుస్తాయి. అయితే సాంప్రదాయాన్ని అయితే అనుసరించి స్వామి అమ్మవార్లకు ఏటా 2 సార్లు నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలను అయితే దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ప్రధానంగా అయితే ఈ యొక్క బ్రహ్మోత్సవాలు అయితే 18న ఉదయం 9 గంటల 12 తారీఖున ఉదయం 9 గంటల 10 నిమిషాలకు స్వామివారి యాగశాల మండపంలో అయితే ఈ యొక్క యాగశాల ప్రవేశంతో ఈ యొక్క అంటే బ్రహ్మోత్సవాలు అయితే ఈ సంక్రాంతి మకర సంక్రాంతికి సంబంధించి
సంబంధించిన ఈ బ్రహ్మోత్సవాలు అయితే ప్రారంభం చేస్తారు. తద్వారా ప్రతి రోజు కూడా ప్రత్యేక అంటే అర్చక స్వాములతో అయితే ప్రత్యేక పూజలను అయితే నిర్వహించి ఈ యొక్క బ్రహ్మోత్సవ సంబంధించిన సంకల్పాలను పాటిస్తారు అన్నమాట. ప్రధానంగా అయితే దేశం సుభిక్షంగా ఉండాలి, అలాగే సుఖశాంతులుగా ఉండాలి, అంటే పాడి పంటలు అయితే విరవించాలి, ప్రజలు సంతోషంగా ఉండి ఎటువంటి అంటే అంటే మామూలుగా ఎటువంటి చీడ పీడ అటువంటి ఏమి దరి చేరకుండా సుభిక్షంగా ఉండాలనేసి ఈ యొక్క గణపతి పూజ అయితే నిర్వహించి అంటే సస్యశ్యామలంగా తొలతూగాలనేసి ఉద్దేశంతో ఈ యొక్క సంకల్పం అయితే గట్టిగా అంటే పఠిస్తారు. అదేవిధంగా ప్రతి రోజు కూడాను ఈ శివనామ స్మరణతో చండీశ్వర పూజకు సంబంధించి నిర్వహించి కంకధారణ, ఋత్వీకరణము, అలాగే అఖండ దీపారాధన, వాస్తు పూజ, వాస్తు హోమము, ఈ మండపాల ఆరాధనకు సంబంధించి అయితే కలశ స్థాపన చేస్తారు. ఈ యొక్క పూజలను అయితే ప్రతి రోజు ఉదయం సాయంత్రం 5 గంటల వారి నుంచి కూడా ప్రారంభించి ఈ యొక్క అగ్ని ప్రతిష్టాపనలు అయితే నిర్వహిస్తారు. అంతేకాకుండా ఈ యొక్క బ్రహ్మోత్సవం సంబంధించి ప్రతి రోజు కూడా 12 అయితే అంకురార్పణ చేసి సాయంత్రం 6 గంటల సమయంలో ప్రతి రోజు కూడాను ఈ వాహన సేవలో స్వామి అమ్మవార్లను అయితే అంటే ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామోత్సవం నిర్వహిస్తారు. 13 అయితే బృంగి వాహన సేవ, 14 కైలాస సేవ, 15 నంది వాహన సేవతో పాటు బ్రహ్మోత్సవ ఈ కళ్యాణం కూడా అంటే సంక్రాంతి రోజున అయితే నిర్వహిస్తారు. ఆ యొక్క కళ్యాణం రోజునైతే ఇక అంటే సాంప్రదాయంగా వస్తున్న ఈ గిరిజన చెంచులకు సంబంధించి అయితే ఈ కళ్యాణంలో అయితే పెద్దపీట వేస్తారు. అంటే ఈ చెంచులు అంటే సాంప్రదాయబద్ధంగా ఎదురు బొంగులతో కావచ్చు, ఎదురు ఆకులతో కావచ్చు, ప్రత్యేకంగా తయారు చేసిన ఆ యొక్క అంటే ఈ అలంకరణ సంబంధించి అయితే స్వామి అమ్మవార్లకు ధరింపచేసి చెంచుల వద్ద ఈ యొక్క కళ్యాణాన్ని అయితే నిర్వహిస్తారు. 16 అయితే ఈ యొక్క రావణ వాహన సేవ, అలాగే 17 ఈ యొక్క పూర్ణ ఆవుతి ఈ యొక్క స్వామి అమ్మవార్లను ఉత్సవమూర్తులకు త్రిశూల స్నానము నిర్వహించి ప్రదర్శన నాగవల్లి చేయించి అద్దాల మండపం వద్ద అయితే ఈ యొక్క ఏకాంతంగా ఆ యొక్క అంటే ఈ శయనోత్సవ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారు. ఈ యొక్క 18 చివరి రోజున స్వామి అమ్మవారికి ఆలయ ఉత్సవంగా ఈ యొక్క అశ్వవాహన సేవతో మొత్తం కూడా ఈ యొక్క ఈ సంక్రాంతి బ్రహ్మోత్సవాలు అయితే ముగుస్తాయి. అయితే ప్రధానంగా అష్టశక్తిపీఠము, ద్వార శక్తిపీఠం క్షేత్రము ఈ కావడంతో అయితే పెద్ద ఎత్తున భక్తులు కూడా అంటే పాడి పంటలు అంటే పండించిన తర్వాత ఈ యొక్క పంటను తీసుకొని ఎంతో సుభిక్షంగా ఉండి సంతోషంగా శ్రీశైల బ్రహ్మ మల్లికార్జునను దర్శించేందుకు వస్తారు. కాబట్టి పెద్ద ఎత్తున ఇప్పటికే ఆలయ యంత్రాంగం అన్ని ఆర్జిత సేవలను కూడా నిలుపుదల చేసిన పరిస్థితి ఉంది. రైట్ 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 థ్యాంక్ ఫర్ అప్డేట్.